శుభోదయము, నమస్కారం. నేను మీ రాంబాబు చెరువు. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. చెరపకురా చెడేవు అని ఒక సామెత మనకున్నది. అంటే పాడు చేసే ప్రయత్నం చేయకురా, నువ్వే పాడైపోతావు అని మన పూర్వీకులు పెద్దలు పూసగుచ్చినట్టుగా మనకు చెప్పారు. కానీ రాజ్యాలు ఎప్పుడు కూడా భ్రష్టు పట్టేందుకు రాజ్యం బయట నుంచి వచ్చి పాడు చేయక్కర్లేరు, రాజ్యంలో ఉన్నవాళ్లే కుట్రలు బన్ని రాజ్యాన్ని పాడు చేయొచ్చు అనే మాట చెప్పకనే చెప్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా వారి యువనేత 54 ఏళ్ల యూత్ లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఎలక్షన్స్ ముందు వారు మాట్లాడిన మాటలేమిటో మీకు తెలుసు. అదేమిటి, మన దేశంలోనే ఇట్లా ఉన్నారా అనుకుంటున్నాం. ఫ్రాన్స్లో మళ్ళా ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ మరీనే లీ పెన్ అనే ఆవిడ ఫార్ రైట్, దేశ భద్రత, ఇల్లీగల్ మైగ్రేషన్స్ రద్దు చేయటం, ఈ పాయింట్స్ మీద ఆవిడ ఫార్ రైట్గా భావిస్తారు. అంటే దేశం గురించి, దేశ భద్రత గురించి మాట్లాడేవాడిని ఫార్ రైట్గా భావిస్తారు. ఆవిడ గెలుస్తోందన్న ఉద్దేశంతో మ్యాక్రాన్ గారు అయినటువంటి రెనజాన్ పార్టీ లెఫ్టిస్ట్తో కలిపి వాళ్ళు కూడా ఒప్పందానికి వచ్చారు. ఎలాగైతే ఇక్కడ అఖిలేష్ యాదవ్లు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, లెఫ్టిస్ట్ వాళ్ళు అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి, అంటే ఇండియన్ ముస్లిం లీగ్తో సహా అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఎలా పోరాడారో అలా పోరాడారు వారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పంచమక్కార్లు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానే ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఎవరైతే డైలాగులు రాశారో వాళ్లే మ్యాక్రాన్కి రాస్తున్నారు, వాళ్లే అమెరికాలో జరగబోతున్న కమలా హ్యారిస్ కూడా వాళ్లే రాస్తున్నారు. ఈ వీడియోలు కొన్ని చూద్దాం, చూసిన తర్వాత దీని మీద విశ్లేషణ మనం చేసుకుందాం. दुनिया में, हिंदुस्तान में छोड़ो, नरेंद्र मोदी छोड़ो, दुनिया में कोई शक्ति नहीं है जो इसको रद्द कर सके, इसको फाड़ के फेंक सके. और अब ये चुनाव लोकतंत्र को बचाने का, रिजर्वेशन को बचाने का और कॉन्स्टिट्यूशन और गरीबों के अधिकार को बचाने का चुनाव हो गया है. आप सब मिलकर देश के दलित, आदिवासी, पिछड़े, गरीब जनरल कास्ट के लोग, माइनॉरिटीज के लोग मिलकर इस किताब का, इस कॉन्स्टिट्यूशन का रक्षा करने जा रहे हैं. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది విన్నారు కదా. ఈ రెండు వీడియోలు చూస్తే ఏంటంటే, దీన్ని ఒక టూల్ కిట్ అంటాం మనం. దేశాన్ని ఎలా విభజించవచ్చు, మైనారిటీసు, ఓబీసీలు, దళితులు అనే మాట వీళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి మాట్లాడుతూ భయభ్రాంతులను ఏమి చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తున్నాం, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఇంక నుంచి ఎలక్షన్స్ కాబోవు, మోదీ అనేవాడు పెద్ద డిక్టేటర్ అయిపోతాడు, కాబట్టి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు పెట్టరు అనే ఒక భయభ్రాంతుల్ని చేసి ఈ ఎలక్షన్స్లోకి వాళ్ళు వెళ్ళారు. తర్వాత పరిణామం ఏమైందో మనందరికీ తెలుసు. ఇదే డైలాగులు మ్యాక్రాన్ గారు, ఆ లెఫ్టిస్ట్ అయిన పార్టీ వాళ్ళు ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేప్పుడు వాళ్ళిద్దరూ కోalition అయిపోయి మరీనా లే పెన్కి అగెన్స్ట్గా వాళ్ళు నిల్చుంటే 180 సీట్లు లెఫ్ట్ పార్టీ వాళ్ళకి వచ్చినాయి, 120 సీట్లు మ్యాక్రాన్ గారికి వచ్చినాయి. మరీనా లీ పెన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మొత్తం గెలుచుకుంటూ వెళుతుందో ఆవిడికి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన 100 పైన, తర్వాత రెండో ఫేజ్లో వచ్చిన 43 మాత్రం ఆవిడికి మిగిలినాయి. కాబట్టి మీకు అర్థమవుతుంది కదా, ఒక దేశాన్ని ఎలా విభజించి పాలించచ్చు అనేందుకు ఈ పంచమక్కాలు ఎలా పనిచేస్తారనేది. ఇంకొక వీడియో చూడండి, కమలా హ్యారిస్ ఏం మాట్లాడిందో. Openly vowed if re-elected he'll be a dictator on day one, that he will weaponize the Department of Justice against his political enemies, round up peaceful protesters and throw them out of our country, and even, and I quote, terminate the United States Constitution. What's more, this is the most existential, consequential, and important election of our lifetimes. కమలా హ్యారిస్ కి ప్రతిద్వంది రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ అంతకు ముందు గెలిచినప్పుడు వారు తీసుకున్న స్ట్రిక్ట్ మెజర్స్, ఇమ్మిగ్రెంట్స్ రానివ్వము, ముస్లిం ఇమిగ్రెంట్స్ మాకు అక్కర్లేదు అని చెప్పి చాలా గట్టిగా నిల్చున్నాడు. దేశంలో ఉద్యోగాలు ఇవ్వాలి, దేశంలో వ్యాపారాలు మొదలెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ మొదలెట్టాలని మొదలెట్టాడు మన మోదీ గారు.
కానీ రెండోసారి ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు నిల్చుంటే కమలా హ్యారిస్ గారి మాటలు విన్నారు కదా, ఆవిడ ఏమంటోంది, ఆయన గెలిచిన మరునాడు నుంచి డిక్టేటర్ అయిపోతానని చెబుతున్నాడు. తర్వాత తన రాజకీయ ప్రతిద్వందంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ అంటే ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసి ప్యాలెస్తైన్కి ఫర్గా చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి దేశం నుంచి బయటపడేస్తాడు. ఇమ్మిగ్రెంట్స్ ఇంకా రానివ్వడు. ఇది కాక కాన్స్టిట్యూషన్ కూడా మార్చేస్తాడు, దాన్ని అంతం చేస్తాడు అని చెప్పింది. ఇప్పుడు అర్థమవుతోందా మీకు? దేశాన్ని భ్రష్టు పట్టించాలంటే శత్రువు ఎక్కడో బయట వాళ్ళు అక్కర్లేదు. ఆ దేశంలో ఉన్న పంచమక్కార్లు, ఇక్కడ మేకలే పుత్రులు అంటాం, అక్కడ తెచ్చారు వాళ్ళు. ఇక్కడ లెఫ్టిస్ట్ అంటాం, అంటే మార్క్సిస్ట్ అంటాం మనం, వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ కూడా మౌలానాలు ఉన్నారు, అక్కడ కూడా ఫాదరీలు అంటే మిషనరీలు అక్కడ కూడా ఉన్నారు. అలాగే పెయిడ్ మీడియా అక్కడ ఉన్నారు. కాబట్టి మన దేశంలోనే ఏదో అయిపోతాను మనం భ్రమపట్టం కాదు. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మన దేశం యొక్క స్వాతంత్రాన్ని, మనకున్న గొప్పతనాన్ని మనం గనక కాపాడుకోవాలంటే హిందువులందరూ ఇక్కడ ఏకం కావాలి. ఎలాగైతే ఫ్రెంచ్ వాళ్ళందరూ అక్కడ ఏకం కావాలో, బయట నుంచి వచ్చిన విదేశీ మతాల నుంచి వాళ్ళు ఎలా అయితే వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నారో, మన ధర్మాన్ని మనం కాపాడుకునేందుకు మనకి అంతే బాధ్యత ఉన్నది. కాబట్టి ఇటువంటి పంచమక్కార్లు వేసే ప్లాన్లని అందరం కలిసి సమిష్టిగా నిల్చుంటేనే వీటిని ఎండగట్టగలుగుతాం, వీళ్ళని బయటికి తొయ్యగలుగుతాం. లేకపోతే మిత్రులారా, ఇదే పోకడ కనుక ఉంటే ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్లలో ఈ దేశాన్ని ఇంకొక 14 ముక్కలు చేసేందుకు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ లెఫ్ట్ వాళ్ళు, మనం అనుకుంటున్న మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా భ్రష్టు పట్టించి ఈ దేశాన్ని 14 విభజనలు చేస్తారు. సత్యభాష్యాన్ని మీరు మొదటిసారి వింటున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకి, మీ చుట్టాలకి, పక్కాలకి అందరికీ పంపించండి. అప్రమత్తంగా ఉండండి. దేశ భద్రతని, మీ భద్రతని మీరు కాపాడుకుంటూ ఉండండి. వచ్చేసి వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.